వాక్య భాగము పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 25వ వచనం. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుస్తూ వారి ఎదురుకు వచ్చెను. 32వ వచనం. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుస్తూ వారి ఎదురుకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకుని, నేనే, భయపడకని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ ఎదురుకు వచ్చేటట్టు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు డోలి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. గాలిని చూసి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడినని అతనితో చెప్పాను. వారు డోలి ఎక్కినప్పుడు గాలి అడిగాను. ప్రేమగల తండ్రి, ప్రియమైన ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. తల్లి, మీ సన్నిధిలో మిమ్మల్ని కనపరిచాము, మిమ్మల్ని స్తుతించాము, మిమ్మల్ని ఆరాధించాము. మీ వాక్యపు వెలుగులో మేము మీ వాక్యాన్ని వినటానికి సిద్ధపడుతున్నాము. తండ్రి, ఆత్మదేవ, మీరు మాతో మాట్లాడమని, యజమానుడు వాడుకుంటే అర్హమైన పాత్రగా నన్ను నిలబెట్టమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారం అగినట్లు చేయమని, ఈ వాక్య ధ్యాన సమయము మా జీవితాలకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉండాలని కృప చూపమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీతో కలిసి దేవుని ఆరాధించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ చదవబడిన వాక్యము మనందరికీ చాలా పరిచయమైన వాక్య భాగము. పేతురు నీటిపై నడవటం అనేది ఇక్కడ ఉండే సారాంశం. ఇది ఇంగ్లీష్లో ద వాక్ ఆఫ్ పీటర్. పేతురు యొక్క ఆ యొక్క నడక, అంటే క్రైస్తవ విశ్వాసులుగా ఈ నడక అనే దాని గురించి మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ మనకి ఏం చెప్తుందంటే, నడవటం అంటే మనం ఎలా జీవిస్తున్నాము, మనం ఎలాగా మన యొక్క పరిస్థితులను, మన యొక్క సందర్భాలను మనం ఎలా అన్వయించుకుంటున్నామో, మనకుండే పరిస్థితుల మధ్య మనం ఎలా ముందుకు సాగుతున్నాం అనే విషయాన్ని మనం గమనించాలి. ద వే వి కండక్ట్ అవర్ సెల్స్, మనము ఎలాగా జీవిత విధానాన్ని మరి సరి చేసుకుని ముందుకు వెళ్తున్నాం అనే ఆలోచన మనము కలిగి ఉండాలి క్రైస్తవ విశ్వాసులుగా. వాకింగ్ అనేది అందరికీ తెలుసు, చాలా రకాలైన వాకింగ్ ఉంటాయి. మార్నింగ్ వాకింగ్ చేసేవాళ్ళు ఉంటారు, వాకింగ్ అని కార్లో వెళ్ళి, స్కూటర్లో వెళ్ళి అక్కడ చక్కగా వచ్చినటువంటి చక్కగా బాధగాని కొట్టి తిరిగి వాకింగ్ అని స్కూటర్ మీద, కారు మీద ఇంటికి వచ్చేవాళ్ళు రకరకాల వాళ్ళు ఉంటారు. వచ్చిన తర్వాత అక్కడ కూడా వాకింగ్ చేయకుండా ఆతో మాట్లాడుకుంటా టైం పాస్ చేసి బెంచర్ మీద కూర్చొని వాకింగ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. బ్రిస్క్ వాకింగ్ అని, లీజర్ వాకింగ్ అని, ఈవినింగ్ వాక్, మార్నింగ్ వాక్, ఇలా రకరకాలైన వాకింగ్స్ ఉంటాయి. కానీ క్రైస్తవ విశ్వాసి నడవలసిన విధానం అది కాదు. ఈ లోకస్తుల వలె మనం నడవకూడదు అనేది బైబిల్ చెప్పే ఒక గొప్ప సత్యము. ఈ పేతురు యొక్క అనుభవము, పేతురు నీళ్ళపై నడిచే ఈ అనుభవము మనకు ఏది జ్ఞాపకం చేస్తుందంటే, జీవితం అనేది ఒక ప్రయాణం అని, ఇది మన యొక్క జీవితానికి ఒక ప్రయాణం అని మనం గమనించాలి. మనమందరం కూడా యాత్రికులము, పరదేశులము. ఈ జీవితము ఈ భూమి మీద అశాశ్వతమైనదని, మనకు నిర్దేశింపబడిన పరలోకము మన యొక్క గమ్యము అది అని మనం గమనించాలి. ఆ యొక్క గమ్యాన్ని చేరుకోవటానికి మనము ఈ భూమి మీద నడుస్తూ నడుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నామని మనం గమనించాలి. చాలామంది జీవితంలో పరిగెడుతూ ఉంటారు. పరిగెట్టి ఒక చోట బోర్లంగా పడి తిరిగి మళ్ళా లేచి చేతులు పైకెత్తి, దేవా నాకు సహాయం చేయని అనేక సార్లు మన యొక్క సొంత జ్ఞానాన్ని బట్టి మనం అనేక సార్లు పడిపోయిన సందర్భాలు ఉంటాయి. కాబట్టి నా ప్రియమైన విశ్వాసులారా, ఇక్కడ పేతురు నడిచిన యొక్క నీటిపై నడిచిన యొక్క అనుభవము క్రైస్తవులకు ఒక విశ్వాస యాత్రగా ఉంటుందని మనం గమనించాలి. ఇది ఒక పిలిగ్రిమేజ్ అని మనం అనుకోవచ్చు. ఒక
ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద అనేక మంది తన జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి తన యొక్క జీవితానికి ఒక పరమార్థం ఉండాలని అనేక మంది అనేక రకాలుగా యాత్రలు చేస్తూ ఉంటారు. తీర్థయాత్రలని, పుణ్యక్షేత్రాలని, అవి ఇవి అన్ని తిరుగుతూ ఉంటారు. అటువంటి యాత్రలు మనం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్ను నన్ను వెతికి ఆ దేవాది దేవుడే ఈ భూమి మీదకి మనల్ని వెతుక్కుంటూ వచ్చిన దేవుడు కనుక ఆయనను మనం గుర్తించగలిగితే చాలు. మనము ఆయనను వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళాల్సిన లేదనే సత్యాన్ని మీకు మరొకసారి బోధిస్తూ ఉన్నాను. విశ్వాసపు యాత్ర అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాస యాత్రలో మనము నడుస్తూ ఉండగా అది మనం ఖచ్చితంగా ధైర్యంగా మనకు ఏర్పాటు చేయబడిన ఆ యొక్క దివ్యమైన ఆ యొక్క గమ్యము, ఆ యొక్క నిత్య రాజ్యంలోనికి మనము వెళ్ళగలమని మనందరం గమనించాలి. విశ్వాస యాత్రలో ఈ విశ్వాసంతో కూడిన యొక్క నడక మనల్ని నిత్య జీవానికి నడిపిస్తున్న సత్యాన్ని మీ ముందు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అయితే మరి ప్రపంచంలో అనేక మంది ఈ లోకస్తులు అనేక రకాలైన వాటి మీద వారి యొక్క దృష్టి ఉంచి వారు ముందుకు సాగుతూ ఉంటారు. కొంతమంది వారి యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది అంటే వారికి ఉన్న సంపదను బట్టి, వారికి ఉండే గొప్పతనాన్ని బట్టి, వారికి ఉండే ఆస్తులను బట్టి, వారికి ఉండే పేరు ప్రఖ్యాతులను బట్టి, వారికి ఉండే ఆ యొక్క భూలోక సంబంధమైన అధికారాన్ని బట్టి, వారికి ఉండే సమస్తమైన తలాంతులను బట్టి వారు ముందుకు సాగుతూ ఉంటారు. అందులో చాలా మంది మరి కొంతమంది పవర్ మాంగర్స్, అంటే ఇప్పుడు మనందరికీ తెలుసు మన రాష్ట్రంలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ప్రతి పార్టీ వాళ్ళు కూడా మరి మా పార్టీకి ఓటు వేయండి అని వాళ్ళు మనకి క్యాన్వాసింగ్ చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక అధికారాన్ని పొందుకోవాలని, ఏదో ఒక అధికార దాహంతో ముందుకు వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ యొక్క క్రైస్తవులు దీనిని, ఈ యొక్క లోకంలో పరిగెట్టే ఈ యొక్క వ్యక్తుల ఈ యొక్క దృక్పథాన్ని అతీతంగా మనము జీవితంలో నడవాలి అని మీకు మరొకసారి తెలియజేస్తున్నాను. ఎందుకనగా దేవుడు మనల్ని ఆ యొక్క నేరస్థాపనలు, ఆ యొక్క న్యాయ నిర్ణయం చేసేటప్పుడు మనము ఎటువంటి దోషారోపణ లేకుండా మనము నీతిమంతులుగా తీర్చిపెట్టడానికి, మనకు దేవుడు ఏర్పాటు చేసిన యొక్క నిత్యత్వంలో మనము పాలిభాగస్తులు అవటానికి విశ్వాస యాత్రలో మనం దేవుని మీద నమ్మికతో మనం ముందుకు సాగాలని మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. అయితే ఈ యొక్క విశ్వాస యాత్రలో మనం ముందుకు సాగటానికి, విశ్వాస యాత్రలో మనము క్రైస్తవ విశ్వాసులుగా నడవటానికి చాలా ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే దేవుని యొక్క వాగ్దానాలను మనం పట్టుకోవాలి. దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో అవి ఖచ్చితమైనవి, అవి రూఢిగా నెరవేరుతాయి, అవి మన కొరకే దేవుడు ఇచ్చాడన్న సత్యాన్ని కూడా మనము గమనించాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథం అంతా కూడా దేవుని యొక్క బిడ్డలకు దేవుడు ఏర్పాటు చేసిన యొక్క వాగ్దానాలు. ఇవి కేవలము అబ్రహాముకు కాదు, ఇస్సాకు కాదు, యాకోబు కాదు, లేకపోతే దావీదుకు కాదు. అవి ఆ యొక్క వాగ్దానాలు ప్రతి ఒక్కరికి ఆయన నామం పేరిట, ఆయన నామంలో విశ్వాసం ఉంచి ఆ యొక్క విశ్వాస యాత్రను కొనసాగించే ప్రతి వారికి అని మనము దృఢంగా రూఢిగా నమ్మాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం కంటే ఎక్కువగా మనల్ని మరి దేవునికి సమీపంగా జీవించడానికి దేవుని వాక్యం కంటే ఎక్కువగా మనల్ని పోషించేది మరి ఇంకొకటి లేదు అని నేను చెప్తున్నాను. మనము దేవునిలో సన్నిహితంగా, దేవునికి సమీపంగా, ఆయనకు మరింత దగ్గరగా వెళ్ళటానికి కావలసిన ఒక మంచి మరి మన యొక్క ఆత్మీయ జీవితానికి కావలసిన ఒక చక్కని ఆహారం ఏదైనా ఉన్నది అంటే అది కేవలము ఈ యొక్క దేవుని వాక్యము, జీవ గ్రంథంలోని ఈ యొక్క మాటలు, దేవుని యొక్క మాటల్లో దేవుడు మనకి ఇచ్చిన యొక్క వాగ్దానాలని మనం గమనించాలి. ఎవరైనా చిన్న బిడ్డలు మరి బలహీనంగా ఉంటే వాళ్ళు ఆకలి వేయట్లేదు, తినట్లేదు, తాగట్లేదు, ఏది తినడండి కానీ చాలా యాక్టివ్గా ఉంటాడు. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు అంత బాగానే ఉందండి, టెస్ట్లు అన్ని చేస్తారు, అన్ని బాగానే ఉన్నాయని చెప్తారు. అన్ని రాసిన తర్వాత ఒక 5,000 రూపాయల మందులు రాస్తారు. అదేం డాక్టర్ గారు అంత బాగానే ఉంది కదా, 5,000 రూపాయల మందులు ఎందుకంటే నేను ఇంత పెద్ద చదువుకుని ఇంతమంది పేషెంట్లు చూడాలంటే నేను కూడా బ్రతకాలంటే ఏదో రాయాలి కదా అంటాడు. కాబట్టి మన బిడ్డలకి వారు శారీరక సంబంధమైన ఎదుగుదల, లేకపోతే వాళ్ళ ఆహారం తినట్లేదని మనం ఎంతో కలవరపడి మరి డాక్టర్స్ దగ్గర తీసుకెళ్తాం. కొన్ని వైటమిన్స్ అని, లేకపోతే టానిక్స్ అని ఇలాంటివి ఇస్తూ ఉంటాం. మనందరూ కూడా కొన్ని ఫుడ్ సప్లిమెంట్స్ కూడా తీసుకుంటూ ఉంటాం. అది భౌతికంగా మన యొక్క శరీరానికి బలం చేకూర్చడానికి. కానీ దేవుని యొక్క విశ్వాసులుగా విశ్వాస యాత్రలో మనం ముందుకు సాగాలి అంటే, విశ్వాస యాత్రలో మనము బలపడి ముందుకు వెళ్ళాలి అంటే దేవుని వాక్యాన్ని మించిన మంచి పౌష్టికాహారము,
బలమైన ఆహారం వేరొకటి లేదని మీకు తెలియజేస్తున్నాను. అయితే దేవుని యొక్క గ్రంథంలో మనము గమనించినట్లయితే విశ్వాసం అనేది వినుటి ద్వారా కలుగుతుంది. ఆ విశ్వాసము దేవుని వాక్యం ద్వారానే మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఫెయిత్ కమ్స్ బై హీరింగ్ అండ్ హీరింగ్ కమ్స్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే విశ్వాసం అనేది వినటం ద్వారా వస్తుంది. ఏం వినాలి అంటే దేవుని వాక్యం వినటం ద్వారా మన యొక్క విశ్వాసం అభివృద్ధి పరచబడుతుంది. ఆ యొక్క విశ్వాసం అభివృద్ధి పరిచయబడే కొలది, విశ్వాసంలో మనము ఎదిగే కొలది మనము దేవునికి సమీపంగా జీవిస్తూ ఉండటం అనేది మనం గమనించగలం. కాబట్టి ఈ యొక్క క్రైస్తవ విశ్వాసులు చాలా మంది ఈ యొక్క దేవునిలో ఎదగటము, దేవుని యొక్క వాక్యములో మనం బలపరచబడటం అనే సత్యాన్ని వారు చాలా తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. దే మిస్అండర్స్టాండ్ మెనీ టైమ్స్. ఎందుకంటే వారు ఒక ప్రత్యేకమైన విషయం గురించి వారు ఎంతో కాలంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒక ప్రత్యేకమైన అంశం గురించి వారు ఉపవాసం ఉంటారు. ఒక ప్రత్యేకమైన అంశం గురించి వారు ఎంతో దీక్షగా పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ when crisis comes, they try to move God into the action with their faith. అంటే ఒక సంక్షోభం వచ్చినప్పుడు ఏం చేయాలంటే దేవుణ్ణి రంగంలోకి దింపాలి. దేవుడు ఇప్పుడు నా పట్ల నా తరపున పని చేయాలని వారు ఆలోచిస్తూ ఉంటారు. దే మిస్అండర్స్టాండ్. దేవుని యొక్క విశ్వాసులైన వారు కూడా ఒక క్రైసిస్, ఒక సంక్షోభంలో ఉన్నప్పుడు వారు ఏం చేస్తారంటే దే వాంట్ టు బ్రింగ్ గాడ్ ఇన్ టు దర్ యాక్షన్. దేవుని సరాసరి నా పక్షంగా నువ్వు దెబ్బలాడాలి, నా పక్షంగా నువ్వు వచ్చి పని చేయాలని వారు ఆలోచన చేస్తుంటారు. సమ్ టైమ్స్ when an emergency comes, they try to use faith as a rope to slip around God's neck to force their will on God. అంటే ఒక భయంకరమైన అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు, సంక్షోభం వచ్చినప్పుడు ఎలా ఉంటారో మనం చెప్పుకున్నాం. ఒక అత్యవసరమైన పరిస్థితి వచ్చినప్పుడు దే ట్రై టు ఒక దేవుని మెడకి ఒక తాడేసి నువ్వు ఇప్పుడు రావాలి అని దేవుని లాక్కుని వచ్చి నా చిత్తం ఏంటో అది నువ్వు చేయాలని we will force God to do what is your will. మన యొక్క ఇష్టం ఏంటో అది దేవుడు చేయాలని మనం చాలా సార్లు ఆలోచన చేస్తూ ఉంటాం. అదే విధంగా ఒక విపత్తు జరిగినప్పుడు, when a disaster comes, they use faith as a remote button. వారికి ఒక విపత్తుకరమైన ఒక ఆపద కలిగిన పరిస్థితుల్లో దేవుడిని ఏం చేస్తారంటే ఒక రిమోట్ బటన్ నొక్కగానే దేవుడు ఏదో గన్ పెట్టి రిమోట్ గన్స్ తో పేర్చినట్టు, వీడియో గేమ్స్ లో పేర్చినట్టు అట్లా చేయడం అనేది, we try to push God and to nudge God into action. దేవుణ్ణి మన ముందుకు తోసేసి ప్రభువా నువ్వు ఇక్కడ యుద్ధం నువ్వు చేయి, ఈ పరిస్థితుల నుంచి నువ్వు నన్ను కాపాడని దేవుని we are not able to control God, but many times we always try to use God to put into action. అంటే మన తరపున దేవుడు మన కొరకు కార్యం చేయాలని మనము దేవుణ్ణి ఆ యొక్క రంగంలోకి దింపగలము అని వారికి ఉన్న విశ్వాసము అలా చేస్తుందని వారు అనుకుంటారు. ఇది వారి యొక్క మిస్అండర్స్టాండింగ్. ఇది చాలా పొరపాటు నా ప్రియమైన సంగమా. ఎందుకంటే చాలాసార్లు when God doesn't respond to your prayers, దేవుడు మన యొక్క ప్రార్థనలు వినకుండా, ఒకవేళ మన ప్రార్థనలకు జవాబు ఇవ్వకుండా ఉంటే గనక మనం ఏమనుకుంటాం అంటే we stop reading Bible. మనము వాక్యాన్ని చదవటం మానేస్తాం. When God is not answering our prayers, we stop coming to church. చర్చికి రావటం మానేస్తాం. When God doesn't answer our prayers, we stop going to fasting prayer or a fellowship meeting. మనకు దేవుడు మనం ఏదైతే అనుకుంటామో అది చేయనప్పుడు, నాకు దేవుడు ఏం చేశాడండి, నేను ఎంతగా ప్రార్థన చేస్తున్నాను, అన్ని వారాల నుంచి నేను ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటాను, ప్రతి మంగళవారం ప్రేయర్కి వెళ్తాను, ప్రతి బుధవారం ప్రేయర్కి వెళ్తాను, ప్రతి ఆదివారం రెగ్యులర్గా నేను చర్చికి వెళ్తాను, నా దశమ భాగం ఇస్తాను. అనేక సార్లు మనము చేసే యొక్క క్రియలన్నింటిని బట్టి we think we can influence God. మనము చేసే ప్రతి విషయాన్ని బట్టి దేవుణ్ణి ప్రేరేపించగలము అని అనుకుని మనకు ఏదైతే మనకి ఇష్టం ఉంటుందో, ఏదైతే మనకి దేవుడు చేయాలని ఆలోచిస్తామో అది మన జీవితంలో జరగనప్పుడు చాలా సార్లు మనము దేవునికి దూరంగా వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దే స్టాప్ ప్రేయింగ్, దే స్టాప్ రీడింగ్ ద బైబిల్, దే స్టాప్ కమింగ్ టు చర్చ్. అనేక సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులు మనము చూడటం మీకు తెలుసు. అయితే మనము గమనించవలసింది ఏమిటంటే, మన జీవితంలో దేవుడు మనకు ఏర్పాటు చేసిన ఇచ్చిన ఆ యొక్క వాగ్దానాలు మన పట్ల ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మటమే విశ్వాసము యొక్క లక్షణం అని మనం గమనించారు. విశ్వాస యొక్క జీవితంలో చాలా సార్లు కొన్నిసార్లు మనం ప్రార్థించిన అంశాలు మనకు నెరవేర్చుకోవచ్చు. ఒక్కొక్కసారి మన ప్రియులు, బంధువులు హాస్పిటల్స్ లో భయంకరమైన పరిస్థితులు ఉంటారు. వారి గురించి మనం ఖచ్చితంగా దేవా నువ్వు వీరిని స్వస్థపరచు, వీరిని లేవనెత్తు, వీరిని నువ్వు తిరిగి వారిని జీవపు చేయని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా చాలా సార్లు మన యొక్క ఇష్టాలకు వ్యతిరేకంగా
మన యొక్క ప్రియులు, బంధువులు ఎంతో మందిని మనం కోల్పోయి ఉండవచ్చు. అయితే ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా మనము ఆ వ్యక్తిని లేవనెత్తు, ఆ వ్యక్తిని స్వస్థపరచు, ఆ వ్యక్తిని మళ్ళా తిరిగి మామూలు మనిషిగా చేయనే మనం ప్రార్థిస్తాం. కానీ అది ఒకవేళ మన జీవితంలో జరిగినప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు, దేవుడు నా యొక్క మొరను వినలేదు, నేనేం పాపం చేశానో, నేనేం చేశానో, ఈ చేశాను అని దేవుడి మీద నిష్ఠూరంతో మనం జీవిస్తూ ఉంటాం. అయితే నా ప్రియమైన సంగమ, విశ్వాసం అనేది కేవలం దేవుని యొక్క వాగ్దానాలు అది మన పట్ల ఏవైతే ఉన్నాయో అవి ఆయన చిత్తానుసారంగా నెరవేర్చడం అనేది విశ్వాసి గమనించాలి. అయితే మనము ఈ యొక్క మరి ఈ వాక్య భాగంలోనికి వచ్చినట్లయితే అక్కడ మనం గమనించినట్లయితే 25వ వచనము చూసినట్లయితే, రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి ఎదుకు వచ్చింది. అది రాత్రి 4వ జాము, ఫోర్త్ అవర్ ఇన్ ద మార్నింగ్. అంటే అది ఎర్లీ మార్నింగ్ అయ్యి ఉండొచ్చు, 3 గంటలు 4 గంటల సమయం అయ్యి ఉండొచ్చు. అయితే అక్కడ మరి యేసు ప్రభు నీటి మీద నడుస్తూ వస్తూ ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు కదా, బీ ఆఫ్ గుడ్ చీర్, ఇట్ ఈస్ మీ, డు నాట్ బి అఫ్రేడ్. ఆయన ఏం చెప్తున్నాడు అంటే చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది, ఎవరు వివరించాల్సిన అవసరం లేదు. అక్కడ మనం చూసినట్లయితే వెంటనే యేసు ధైర్యము తెచ్చుకున్నది, నేనే, భయపడకూడదని వారితో చెప్పాడు. నేనే, ఇట్స్ మీ, డు నాట్ బి ఫ్రైటెడ్. యేసు ప్రభు ఆయన మరి ఏం చెప్తున్నాడు అంటే నేనే అని చెప్తున్నాడు. ఈ సమయంలో పేతురు ఒక అసాధారణమైన ఒక కోరిక దేవుడిని కోరుతాడు. లార్డ్, ఇఫ్ ఇట్ ఇస్ యూ, హెల్ప్ మీ టు కమ్ అవుట్ ఆఫ్ ద వాటర్. నేను గతంలో కూడా ఈ వాక్యాన్ని నేను పంచుకున్నాను. మరి ఈసారి మరొకసారి ఈ వాక్యాన్ని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుని ఆయనను సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. 27వ వచనం, వెంటనే యేసు ధైర్యము తెచ్చుకుని నేనే, భయపడకుడి అని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను. ఇక్కడ యేసు ప్రభు శిష్యులతో రాలేదు. యేసు ప్రభు శిష్యులు ప్రయాణిస్తున్న దోణికు ఆ యొక్క 4వ జామున యేసు ప్రభు నీటి మీద నడిచి రావడం అనేది మనం చూస్తాం. ఆయనను చూచి వీరు భూతమని భయపడటం అనేది మనం గమనించాం. అటువంటి సమయంలో పేతురు, ప్రభువా ఇది నువ్వే అయితే కనుక నన్ను నీళ్ళ మీద నడవటానికి నాకు అవకాశం ఇవ్వు అని ఆయన అడుగుతూ ఉంటాడు. అయితే అక్కడ మరి చాలామంది శిష్యులు ఇంకా ఉండి ఉంటారు కదా, ఆ యొక్క నావలో ప్రయాణం చేసే ఇంకా శిష్యులు ఉండి ఉంటారు. వారందరూ కూడా, ఏ మ్యాన్, డోంట్ ట్రై టు షో ఆఫ్ బిఫోర్. అంటే మా అందరి ముందు నువ్వేదో మాకంటే ఎక్కువ విశ్వాసం కలిగిన వాడు అని, మాకంటే ఎక్కువ ధైర్యవంతుడు అని, నువ్వేదో ఓవర్ యాక్షన్ చేయడానికి చూస్తున్నావా అని ఒకవేళ వారిని పేతుర్ని క్రిటిసైజ్ చేసి ఉండవచ్చు. Some of them must have said, you're trying to show that you have more faith than others. మాకంటే ఎక్కువ విశ్వాసం నీకు ఉన్నదని నువ్వు రుజువుపరచుకోవడానికి ట్రై చేస్తున్నావా అని అడిగి ఉండవచ్చు. అయితే ఇంకొకటి, ఇంతకుముందు ఎవరు కూడా అలా నీళ్ళ మీద నడిచిన దాఖలాలు లేవు. ఇంతకుముందు ఎవరు కూడా నీటి మీద నడిచిన అనుభవాలు ఎప్పుడు మనం వినలేదు. వై యూ వాంట్ టు బీ క్రేజీ? ఎందుకు నువ్వు అంత పిచ్చి పని చేస్తావు? ఇది ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? ఇంతకుముందు ఎవరైనా ఇలా చేశారా అనే ఒక ఆలోచన కూడా వారు పేతురుకి అడిగి ఉండవచ్చు. వీటన్నిటికంటే ముఖ్యమైనది మనము చెప్పుకున్న ఇవన్నీ కూడా కాదు. Peter wanted to walk close to Jesus when crisis arises. పేతురు ఒక సమస్య, ఒక విపత్తు, ఒక మరి అత్యవసరమైన పరిస్థితి వచ్చినప్పుడు పేతురు దేవునికి దగ్గరగా అవటానికి ఇష్టపడ్డాడు. అది చాలా ప్రాముఖ్యమైనది. Peter wanted to move close to God when crisis arises. ఒక విపత్కరమైన, ఒక భయంకరమైన ఆపద సమయము సంభవించినప్పుడు he wanted to move close to God. Many times we move away from God. మనము సమస్య వచ్చినప్పుడు, ఒక అత్యవసరమైన విపత్తు వచ్చినప్పుడు మనము ఆ యొక్క సమస్యను తీర్చే ఆ యొక్క దేవుని మీద ఆధారపడకుండా మన యొక్క సొంత జ్ఞానంతో, సొంత ఆలోచనతో we make lot of things and we make mess out of that. And when we come to the crossroads, then we will say,
హ్యాండ్స్ అప్ లార్డ్, ఐఎమ్ హెల్ప్లెస్. మనము చాలా భయంకరమైన పరిస్థితిలో కూరుకుపోయినప్పుడు మాత్రమే మనం చేతులు పైకెత్తి ప్రభువా నిస్సహాయుడును, నువ్వు నాకు సహాయం చేయని మనం అడుగుతూ ఉంటాం. కానీ ఈ భయంకరమైన విపత్కరమైన పరిస్థితిలో గాలి తుఫాను చెలరేగుతున్న యొక్క సముద్ర మధ్యంలో యేసు ప్రభుకి దగ్గరగా నడవటానికి పేతురు ఇష్టపడ్డాడనే సత్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. Those who walk by faith, they want to move close to God. విశ్వాసములో బలముగా నడిచే వారందరూ కూడా దేవునికి సమీపంగా నడవటానికి ఇష్టపడతారనే సత్యాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. If you want to grow in faith, you need to move close to God. ఒకవేళ నీ విశ్వాసంలో నువ్వు ఎక్కువగా ఎదగాలి అని అంటే దానికి నువ్వు చేయవలసిందల్లా నువ్వు దేవునికి సమీపంగా నువ్వు నడవాలి. You need to move close to God in order to walk in faith. విశ్వాసములో నడవటానికి నువ్వు దేవునికి సమీపంగా నడవాలి. ఎందుకంటే ఫెయిత్ ప్లీజెస్ గాడ్. విశ్వాసము దేవుని ఇష్టపరిచేది కాదు. విశ్వాసం అనేది దేవునికి ఎంతో ఇష్టమైనది. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యం అంట. ఇట్ ఈస్ ఓన్లీ ద ఫెయిత్ సో దట్ యు కెన్ ప్లీజ్ గాడ్. దేవునికి ఇష్టలై ఉండటానికి మనము దేవునికి అందరికంటే ఎక్కువ కానుకలు ఇవ్వాల్సి లేదు, అందరికంటే చాలా బాగా పాట పాడాల్సి లేదు, అందరికంటే గొప్పగా మంచి లాంగ్వేజ్లో ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, అందరికంటే ఎక్కువ గంటలు మోకాళ్ళ మీద నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ దట్ ఫెయిత్ విచ్ ప్లీజెస్. విశ్వాసము అది దేవునికి ఇష్టమైనది. సో వాకింగ్ ఇన్ ఫెయిత్ ఇస్ మేకింగ్ సమ్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్. విశ్వాసంతో నడవటం, విశ్వాసంలో ఎదగటం అంటే యూ నీడ్ టు మేక్ సమ్ చేంజెస్. మన యొక్క జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. యూ కాంట్ గెట్ క్లోజర్ టు గాడ్ అన్లెస్ యూ మేక్ సమ్ చేంజెస్ ఇన్ యువర్ ఫెయిత్ వాక్. దేవునికి సమీపంగా నడవాలి అని అంటే నీ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు, దేవునికి అయిష్టమైనవి నీ జీవితంలో తొలగించుకోకుండా, దేవునికి ఇష్టమైనవి నీ జీవితంలో నువ్వు అనుసరించకుండా దేవునికి సమీపంగా జీవించడం అనేది అసాధ్యం. కాబట్టి నా ప్రియమైన సంగమా, పీటర్ వాంటెడ్ టు చేంజ్ ఫ్రమ్ వేర్ హీ వాస్ and he wanted to move close and he came out of the place where he was standing. నా ప్రియమైన సంగమా గమనించండి, ఆయన బోట్లో ఉండే ప్రభువా నేను ఇక్కడే ఉంటాను, నాకు నడవటానికి అవకాశం ఇవ్వు, నడవటానికి నాకు ఒక ఛాన్స్ ఇవ్వు అని చెప్పలేదు. he came out of the boat. చాలా మంది క్రైస్తవులు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటారు. they don't want to change anything. ఎవరికి మరి ఆ యొక్క విశ్వాసంలో ఎదగటానికి, దేవునికి సమీపంగా ఉండటానికి మనం ఏదైతే మరి మార్చుకోవాలో, ఏదైతే త్యజించుకోవాలి, వాటిని చేయకుండానే అక్కడే ఉండి దే వాంట్ టు బీ ఇన్ దట్ ప్లేస్, దే వాంట్ టు స్టే స్టేబుల్. వారు ఉన్న స్థలంలోనే ఉండాలి. అండ్ దే మేక్ డీల్ విత్ గాడ్. దేవుణ్ణి అడుగుతారు, ముందు ఇది చేయమనండి, తర్వాత నేను చూస్తాను. చాలామంది దేవుని నమ్మే విషయంలో ఫస్ట్ ఎలా మీరు దేవుని నమ్ముకున్నారంటే, మాకు చాలా కష్టాలు ఉండేయండి, మా నాన్నగారు మా అమ్మగారు చిన్నప్పటి నుంచి కష్టపడి పనిచేశారు, మాకు ఒక చిన్న వ్యాపారం ఉండేది, అది పెద్ద వ్యాపారం అయింది, తర్వాత మా నాన్నగారు చాలా అప్పులు చేశారు, ఆ అప్పులన్నీ చాలా ఎక్కువైపోయి మమ్మల్ని మాకున్న ఆస్తి అంతా పోగొట్టేసుకున్నాము. అటువంటి పరిస్థితిలో ఎవరో చెప్పారు యేసు ప్రభు నమ్ముకోండి అంటే మేము నమ్ముకున్నాము. అప్పుడు యేసు ప్రభు నమ్ముకుంటే ఈ అప్పులన్నీ తీరిపోతాయని మేము అడిగితే అప్పుడు ఆ పాస్టర్ గారు అప్పులన్నీ తీరిపోతాయని చెప్పారు. అందు గురించి మేము యేసు ప్రభు నమ్ముకున్నాం. ఆయనకు యేసు ప్రభు నమ్ముకోవడానికి ఒక ముఖ్యమైన డీలింగ్ కారణం ఏంటంటే, నువ్వు అప్పులన్నీ తీరిస్తే నేను అప్పుడు నువ్వు గొప్పవాడు, నువ్వు అద్భుతములు చేయగల దేవుడు అని నేను నమ్ముతాను. మా అమ్మగారు చాలా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారండి. ఎన్ని డాక్టర్స్ దగ్గర చూపించినా ఎటువంటి ప్రయోజనం లేదండి. అటువంటి టైంలో ఒక పాస్టర్ గారు వచ్చారు, యేసు ప్రభు నమ్ముకుంటే నీ దేవుడు మనల్ని స్వస్థపరిచాడని చెప్పాడండి. అందు గురించి మేము యేసు ప్రభు నమ్ముతాం. ఒకవేళ యేసు ప్రభు కనుక ఆ యొక్క స్వస్థత చేయకపోతే వారి జీవితంలో ఎప్పుడు కూడా యేసు ప్రభుని నమ్ముకునే అవకాశం కూడా ఉంది. ఇటువంటి చాలా పర్యాయాలు మనము దేవుని అనుసరించడానికి, దేవునికి సమీపంగా జీవించడానికి మనము క్రైస్తవులుగా ఉంటూనే, విశ్వాసులుగా ఉంటూనే
మనం అనేక సార్లు కొన్ని షరతులతో కూడిన మరి ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఫస్ట్ యూ డూ దిస్, దెన్ ఐ విల్ డూ దిస్. ఫస్ట్ ఇది చేయమనండి, తర్వాత నేను అప్పుడు వస్తాను చర్చికి. ఫస్ట్ ఇది నా పట్ల దేవుడు జరిగించమనండి. మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, అది అవ్వాలి, అప్పుడు కానీ నేను అమ్మమ్మ మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలండి, అప్పుడు దాకా కష్టం అండి. లోపల నమ్ముతారు, కానీ పెళ్ళయ్యే టైంకి వాళ్ళ బంధువులు, వాళ్ళ మిత్రులు, వాళ్ళ సమాజం వాళ్ళందరూ కూడా వీరు దేవుడిని నమ్ముకున్నారా అని మా అమ్మాయికి పెళ్ళి అవ్వదు, మా అబ్బాయికి పెళ్ళి అవ్వదు. నాకు విజయవాడలో ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఆ ఫ్రెండ్కి నేను ఒకసారి క్యాలెండర్ పంపించాను. క్యాలెండర్ పంపిస్తే, అరే నేను ఈ క్యాలెండర్ పెట్టుకోను, మా అమ్మాయికి పెళ్ళి అయిన తర్వాత పెట్టుకోను. అరే మీ అమ్మాయికి పెళ్ళి అయిన తర్వాత ఈ క్యాలెండర్ నువ్వు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఇది ఈ సంవత్సరం క్యాలెండర్ నువ్వు 5 ఏళ్ళ తర్వాత పెట్టుకున్నది ఉపయోగం ఉండదు కాబట్టి మరి అని నేను చెప్పడం జరిగింది. చాలా మంది వారి యొక్క జీవితాల్లో దేవుని బహిరంగంగా అంగీకరించడానికి, దేవుడు నా దేవుడు అని చెప్పడానికి చాలా వారు సంకోచిస్తూ ఉంటారు. అమ్మో ఆఫీసులో తెలిసిపోతుంది, అమ్మో నా బంధువులు, నా మిత్రులు వీళ్ళందరూ నన్ను వెలివేస్తారేమో అని ఆలోచన చేస్తుంటారు. కానీ ఇవన్నీ కూడా పేతురు జీవితంలో జరగలేదు. యాకోబు పత్రికలో కూడా మనం గమనించినట్లయితే, ఇఫ్ యూ డ్రా క్లోజ్ టు గాడ్ హి విల్ డ్రా క్లోజ్ టు యు. నువ్వు దేవునికి సమీపంగా నువ్వు వెళ్ళినప్పుడు దేవుడు నీకు సమీపంగా వస్తాడు అన్న సంగతి మనము గమనించగలం. వాట్ మేడ్ పీటర్ టు వాక్ క్లోజర్ టు జీసస్? ఏంటి యేసు ప్రభువుకి దగ్గరగా నడవగలిగిన ఆ యొక్క అనుభవం ఇవ్వగలిగిన ఆ యొక్క కారణం ఏంటి పేతురు జీవితంలో అనేది మనం గమనించినట్లయితే, ఇట్ ఈస్ ద స్టార్మ్ in his life that made Peter to walk close into Jesus Christ. అది ఒక గొప్ప భయంకరమైన తుఫాను, గాలి తుఫాను రావటాన్ని బట్టి యేసు ప్రభుకి సమీపంగా ఆయన నడవటానికి ఇష్టపడ్డాడు. ఒకవేళ నీ జీవితంలో సమస్య లేకపోవచ్చు, నీ జీవితంలో కష్టాలు లేకపోవచ్చు, నీ జీవితంలో ఎటువంటి బాధలు లేకపోవచ్చు, అటువంటి సమయంలో యు డోంట్ నీడ్ ఎట్ ఆల్ గాడ్, యు డోంట్ రిక్వైర్ గాడ్ ఎట్ ఆల్. బికాస్ మనము ఎప్పుడైతే సమస్యల్లో ఉంటామో, ఎప్పుడైతే వేదనలో ఉంటామో, ఎప్పుడైతే బాధలో ఉంటామో, ఎప్పుడైతే కష్టాల్లో ఉంటామో, అప్పుడే మనము మన యొక్క సొంత శక్తికి మించిన ఆ యొక్క దైవికమైన శక్తిని మనం ఆశ్రయిస్తూ ఉంటాం. ఇట్ ఈస్ ద స్టార్మ్ దట్ మేడ్ పీటర్ టు వాక్ క్లోజ్ టు గాడ్. ఆ యొక్క గొప్ప భయంకరమైన బలమైన తుఫాను రావడాన్ని బట్టి పేతురు యేసుకు సమీపంగా యేసుతో నడవటానికి ఇష్టపడ్డాడు అన్న సత్యాన్ని మీ ముందు ఉంచుతున్నాను. రెండవదిగా, ద డిసైపుల్స్ డిడ్ నాట్ ఫాలో ది వాక్ ఆఫ్ ఫెయిత్ యాజ్ పీటర్ డిడ్. పేతురుతో ఉండే వేరే శిష్యులు ఎవరు కూడా మరి అటువంటి విశ్వాసాన్ని కనపరచలేదు. ఇన్ఫాక్ట్ దే ఆర్ క్రిటిసైజింగ్. ఎంతమంది నావలో శిష్యులందరూ ఉంటే పేతురు ఒక్కడే, ప్రభువా నీవే అయితే నన్ను ఈ నీటి మీద నడవటానికి నువ్వు నాకు సెలవిమ్ము అంటున్నాడు. Only Peter exercised his faith that he is God, he is walking on the waters, so as he can also make me to walk on the waters. ఆయన దేవుడు కాబట్టి ఆయన నీటి మీద నడుస్తూ వచ్చాడు, నన్ను కూడా నీటి మీద నడిపింపగల దేవుడు సమర్థుడని పేతురు మాత్రమే నమ్మాడు. మిగిలిన శిష్యులందరూ కూడా ఆ బోట్లోనే కూర్చుని, హే మ్యాన్, ఆర్ యు క్రేజీ? ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు? ఇది మహాసముద్రము, అలలు, గాలి ఉప్పొంగుతుంది. ఇటువంటి సమయంలో నువ్వు అందులో దూకితే నువ్వు మరి బయటికి రాలేవు. నీకేంటి? యూ వాంట్ టు షో యువర్ ఫెయిత్, యూ వాంట్ టు యాక్ట్ స్మార్ట్, నువ్వేమైనా చాలా ఓవర్ యాక్షన్ చేయడానికి చూస్తున్నావా, లేకపోతే మా అందరికంటే ఎక్కువ విశ్వాసం ఉన్నదని మాకు ప్రూవ్ చేసుకోవడానికి నువ్వు చూస్తున్నావని చాలా మంది శిష్యులు అని ఉండవచ్చు. అందు గురించి నేను చెప్తున్నాను కదా, దేవునితో నడవాలి అంటే మనం ఒక అడుగు ముందుకు వేయాలి. నువ్వు ఉన్న స్థలం నుంచి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో ఆ పరిస్థితులను విడిచిపెట్టి నువ్వు ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది. వేరే శిష్యులు అందరూ కూడా ఆ బోట్లోనే కూర్చున్నారు, ఆ నావలోనే కూర్చున్నారు. దే నెవర్ వెంచర్డ్ అవుట్ ఆఫ్ ద వాటర్స్. వారు ఎప్పుడు కూడా ఆ నావ బయటకు వచ్చి నీటి మీద నడవటానికి ప్రయత్నమే చేయలేదు. కేవలము ఒక్క పేతురు మాత్రమే. ఈ భూమి మీద యేసు ప్రభు తర్వాత నీటి మీద నడిచిన ఒకే ఒక్క మనిషి ఎవరైనా ఉన్నాడు అంటే అది పేతురు మాత్రమే. నా ప్రియమైన సంగమా, చాలా మంది వరల్డ్ క్లాస్ మెజిషియన్స్ చాలా ట్రిక్స్, చాలా మ్యాజిక్లు చేస్తూ ఉంటారు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని మాయం చేసేస్తారు. అరేబియన్ మహాసముద్రంలో వాళ్ళు నీటి మీద నడుస్తున్నారని చెప్తూ ఉంటారు. కానీ దిస్ ఇస్ ఆల్ మిత్. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ చూసి వాళ్ళు సముద్రం మీద నడుస్తున్నాము అని చెప్పి వాళ్ళు ఇక్కడి నుంచి ఒక 100 మీటర్లు నడవాలంటే దాని కింద కొంత భాగంలో వారు ఒక ఫైబర్ గ్లాస్ పెట్టుకుని దాని మీద నడిచినట్లుగా మనందరికీ ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంటారు. దే ఆర్ నాట్ ట్రూ.
మనము యేసు ప్రభు నీటి మీద నడవటం అనేది సత్యము. అది ఎంత సత్యమో పేతురు కూడా నీటి మీద నడవటం అనేది అంతే సత్యము. ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాజిక్, ఇట్ ఈస్ నాట్ ఎ మిస్టరీ, బట్ ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ హిస్ ఫెయిత్. హి మూవ్డ్ క్లోజ్ టు గాడ్. దేవునికి సమీపంగా జీవించడానికి, దేవునికి సమీపంగా నడవటానికి, తన ఉన్న స్థితిని, తను ఉండే స్థలాన్ని, తను ఉండే పరిస్థితిని విడిచిపెట్టి మొత్తం సంపూర్ణంగా దేవుని మీద విశ్వాసం పెట్టి ఆయన అడుగు ముందుకు పెట్టాన్ని బట్టి పేతురు ఈ రోజున భూమి మీద మరి మనుషులలో సముద్రంపై నడిచిన ఒకే ఒక వ్యక్తిగా ఆయన పేరు తెచ్చుకున్నాడు. నా ప్రియమైన సంగమా, మెనీ ఆర్ సాటిస్ఫైడ్ వేర్ దే ఆర్. మనము చాలా మంది మన క్రైస్తవ జీవితము చాలా భక్తిగానే ఉంటుంది, సరిపోతుందిలేండి, ఇంకా ఎక్కువ భక్తి ఎందుకు, అబ్బా ఆదివారం చర్చికి వెళ్తున్నాం, ఫ్రైడే లేడీస్ అదే స్త్రీల సమాజంకి వెళ్తున్నాము, వెనస్డేలో ఇంకొక ప్రేయర్కి వెళ్తున్నాము, సరిపోతాయండి, ఇంకా అంతకంటే అదంతా ఇప్పుడు కాదు. రిటైర్ అయిన తర్వాత చాలా మంది కదా మరి వారి యొక్క భక్తి జీవితము వారికి చాలా సంతృప్తినిచ్చేదిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దేర్ ఇన్వాల్వ్ ఇన్ ద ప్రోగ్రామ్స్. ఈరోజు ఒక మీటింగ్ ఉందండి, దాంట్లో పార్టిసిపేట్ చేశాను, సరిపోతుంది. రేపు ఒక ఏదో ఉందండి, దాంట్లో పార్టిసిపేట్ చేశాను. డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ అయితే అది వచ్చిన వాళ్ళకి మనకి సంతోషం కలిగిస్తుంది, కానీ దానివల్ల దేవునికి ఏమాత్రం సంతోషం. నీ విశ్వాస జీవితంలో నువ్వు దేవుడికి సమీపంగా నడవాలి అంటే, నీ విశ్వాసము అభివృద్ధి అవ్వాలి అంటే నువ్వు దేవునికి అయిష్టమైనవి విడిచిపెట్టాలి. అందుగురించే ఈ యొక్క కోర్టులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని మీద విశ్వాసం ఉంచి నడవటానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయలేదు. కేవలము ఒక్క పేతురు మాత్రమే నీటి మీద నడవటానికి సాహసం చేశాడు. మరి ద డౌటింగ్ థామస్ ఆయన కూడా ఒకవేళ చెప్పి ఉండవచ్చు, డోంట్ బి ఎ ఫూల్ బికాస్ నోబడీ హ్యాస్ ఎవర్ వాక్డ్ ఆన్ ద వాటర్స్, నెవర్ హ్యాస్ ఎనీవన్ కేమ్ అవుట్ ఆఫ్ ద బోట్. నువ్వు మూర్ఖుడిలాగా ప్రవర్తించుకో. ఎవరు కూడా ఇంతవరకు నీటి మీద సముద్రం మీద నడిచిన దాఖలాలు లేవు. నువ్వు నీటి మీద నడుస్తానని చెప్పి నీ జీవితాన్ని నాశనం చేసుకోకని ఒకవేళ మరి ఆ యొక్క డౌటింగ్ థామస్, ఆ యొక్క సందేహపడి ఆ యొక్క తోమ చెప్పి ఉండవచ్చు. బట్ వాట్ మేక్స్ పీటర్ టు వాక్ ఆన్ ద వాటర్స్? పీటర్ ఇగ్నోర్డ్ ఎవ్రీథింగ్. ఎందుకు పేతురు నీటి మీద నడవటానికి ఒక బలమైన తీర్మానం చేసుకున్నాడు అంటే, and when everyone are sitting inside the boat, అందరూ కూడా బోట్లో కూర్చుని ఉంటూ ఉండగా పేతురుకి ఏమైందండి, ఆయన నీటి మీద నడవాలని ఒక ఆలోచన రావటానికి. when Jesus said come on and walk, యేసు ప్రభు చెప్పాడు, నువ్వు అక్కడ ఏమంటాడు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను. 29వ వచనం, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాడు. Jesus did not walk towards Peter. In fact, Peter walked towards Jesus. యేసు ప్రభు పేతురు దగ్గరికి రాలేదు, కానీ the waters, it is the word that Jesus has uttered from his mouth. అయితే రమ్ము, ఆయన చెప్పాడు ఆ మాట. ఆయన అమ్మా ఏంటి నిజమైన ప్రభా, నేనేమో మునిగిపోతానా, నాకేమన్నా నువ్వు నన్ను పట్టుకుంటావా, లేకపోతే ఇది లోతుంటుందా, ఏమన్నా చేపలు ఉంటే కలుస్తా? నో డౌట్స్ ఎక్స్ప్రెస్. ఆయన ఏం చెప్పాడంటే, ఆయన ఎందుకు నీటి మీద నడవటానికి అంత సాహసించాడంటే, ఆయనను రమ్మన్నది ఎవరు తెలుసా? యేసు. అయితే రమ్ము. ఆయన కూడా ఏమీ చెప్పలేదు, నువ్వేంటి నువ్వు ఎన్ని చేయకూడదు, నేను దేవుడిని కాబట్టి నేను చేస్తాను. మనం చాలాసార్లు చిన్నపిల్లలు ఏదైనా పని చేయడానికి ఇష్టపడితే నువ్వు చేయకూడదు, చిన్నవాడు నీకేం తెలియదు. మనం చిన్నపిల్లలు నేను ముందే చెప్పేస్తాను, యూ డోంట్ డూ ఇట్ బికాజ్ యూ డోంట్ నో, నీకేం తెలియదు చాలాసార్లు అంటారు. కానీ దేవుడు అలా చెప్పలేదు. అయితే నమ్ము అడిగాడు, ఆయనకు విశ్వాసంతో అడిగాడు. పేతురు యొక్క మనసు యేసు ప్రభుకు తెలుసు. ఆయన చెప్పిన యొక్క మాటలో అధికారం ఉంది. నన్ను పిలిచిన వాడు నన్ను ఎప్పుడు కూడా మునిగిపోకుండా చేయగలడని ఆయన నమ్మాడు. కాబట్టి ఆయన మరి నీటి మీద నడపడం అనేది మనం చూస్తాం. 4 విషయాలు నేను చెప్పి వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాను. వాట్ మేడ్ పీటర్ టు వాక్ ఆన్ ద వాటర్స్? ఎందుకు మరి పేతురు నీటి మీద నడవటానికి సాహసించాడు అంటే, దేర్ ఈస్ సక్సెస్ ఇన్ ద వాక్. ఆయన మరి పేతురు నడిచిన యొక్క మరి నడకలో, విశ్వాస యాత్రలో విజయాన్ని పొందుకున్నాడు. మనం కూడా మరి దేవుని నమ్మి దేవుని యొక్క మాట చొప్పున మనము ఉన్న స్థితిని
మనకున్న పరిస్థితులని, మనం ఎక్కడైతే ఉంటామో ఆ స్థితిగతులన్నీ కూడా విడిచిపెట్టి దేవుని మాట మీద మనము గనక నమ్మకంతో, దృఢమైన సంకల్పంతో మనము ముందుకు అడుగు వేసినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో విజయము నీకు వరిస్తుంది అని చెప్తున్నాను. ఇట్ ఈస్ ఎ సక్సెస్ దట్ ఈస్ గ్యారంటీడ్ వెన్ యూ బిలీవ్ ఇన్ గాడ్. 29వ వచనం ఒకసారి చూడండి. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాడు. ఫస్ట్ కొంచెం మునిగిపోయాడు, ఇలా కొట్టుకున్నాడు, కొంచెం ప్రాక్టీస్ చేశాడు, తర్వాత లైఫ్ బోట్ వేసుకుని ఇలా అన్నాడు. ఇవేమీ లేవు. హీ హ్యాడ్ నో ఎక్స్పీరియన్స్ బిఫోర్ టు దాట్. ఆయనకు గతంలో ఎటువంటి అనుభవం లేదు, నీటి మీద నడిచే అనుభవము ఆయనకి ఎన్నడూ లేదు. బట్ హీ వాక్డ్ ఆన్ ద వాటర్స్ బై జస్ట్ లిస్నింగ్ టు ది కమాండ్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు చెప్పిన ఆ యొక్క మాటను ఆయన ఆలకించి సంపూర్ణంగా తన హృదయంలో దానిని భద్రపరుచుకుని ఆయన నీటి మీద నడవసాడు. నీళ్ళ మీద నడిచెను, కానీ అక్కడ కానీ అని ఉంటుంది. నా ప్రియమైన సంగమా, when we come out of the boat, he began to walk and get close to Jesus. ఆయన నీటి మీద నడుస్తూ నడుస్తూ యేసు వైపుకు, ఆయన యేసుకు సమీపంగా వెళ్తూనే ఉన్నాడు. వెళ్తూ ఉండగానే Peter did walk on the waters because he believed the word. దేవుని యొక్క మాటను ఆయన నమ్మాడు కాబట్టి, యేసు మాటకు ఆయన విలువిచ్చాడు కాబట్టి ఆయన నీటి మీద నడవగలుగుతూ ఉన్నాడు. అయితే కొంత సమయం అయిన తర్వాత he could not believe himself. నేనేంటి నీటి మీద నడుస్తున్నానా? వావ్, సంథింగ్ గ్రేట్. అసలు నేను ఏంటిది నమ్మలేకపోతున్నాను, అసలు నేనేనా నీళ్ళ మీద నడవటం అని ఆయన మనసులో రకరకాలైన ఆలోచనలు రావటం జరిగి ఉండవచ్చు. He started to look himself. ఆయన తన యొక్క మరి ఆ యొక్క శక్తియుక్తులను, తన యొక్క సామర్థ్యాన్ని చూసి ఆయన ఒక ఆలోచన, he has taken off the eye from Jesus Christ. యేసు వైపు నుంచి ఆయన యొక్క మరి ఫోకస్, ఆయన యొక్క దృష్టిని ఒక్క క్షణము ఆయన మరలించారు. నేనేనా నీటి మీద నడుస్తున్నది? నమ్మలేకపోతున్నాను, ఎప్పుడూ నడవలేదు, ఇటువంటి అనుభవం ఎప్పుడూ లేదు, చాలా కొత్తగా ఉంది, చాలా వింతగా ఉంది. The moment he started to look about himself, he started to sink. రెండవదిగా మనము గమనించినట్లయితే a walk of faith in the word of God. దేవుని యొక్క వాక్యం, the water is so deep. దేవుని యొక్క మాటను బట్టి ఆయన ముందుకు సాగాడు. చాలా లోతైన వాటర్ ఉంది. The wind was strong. గాలి చాలా విపరీతమైన గాలి కొడుతుంది. The waves are high. అనేకమైన మరి పెద్ద ఉవ్వెత్తున వేసే ఆ యొక్క కెరటాలు, వీటన్నిటి మధ్యలో కూడా దేవుడు పలికిన ఆ యొక్క మాటను బట్టి he stepped out of his boat because he believed in the word of God. దేవుని యొక్క మాటను ఆయన నమ్మాడు కాబట్టి ఆయన నీటి మీద నడవగలిగాడు. We need to stop sitting in one place and you need to step out of that place, my dear brothers and sisters. మనము ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి, ఉన్న పరిస్థితులను విడిచిపెట్టి, అది ఎటువంటి పరిస్థితి అయినా కావచ్చు, you need to come out of the boat. నువ్వు యేసుకు సమీపంగా నువ్వు నడవగలిగితే, and you need to believe the word comes from God. దేవుడు మనకు ఇచ్చిన ఆ యొక్క వాగ్దానాన్ని మనం పట్టుకుని నమ్మి ముందుకు సాగాలి. డోంట్ హ్యావ్ ఎనీ సెకండ్ థాట్స్. నాకు ఈత రాదు, నేను మునిగిపోతాను, ఇంకెప్పుడు నడవలేదు, ఎంత లోతు ఉంటుందో అవన్నీ ఆలోచించిన తర్వాత, అండ్ యూ కెన్ ఆల్వేస్ పుట్ యువర్ ఫెయిత్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. Dear brothers and sisters, if you want to be successful, young people, if you want to be successful, do not believe in yourself. Do not believe in yourself, but depend on God. దేవుని మీద ఆధారపడండి. దేవుడు నీకు లేని శక్తి సామర్థ్యాన్ని ఆయన నీకు ఇవ్వగలరు. నీ శక్తి, నీ సామర్థ్యంతో నువ్వు కొంతవరకు యువర్ ఎబిలిటీస్, యువర్ ఎఫిషియన్సీ ఈజ్ లిమిటెడ్ టు సర్టన్ ఎక్స్టెంట్. ఒక పరిధి వరకు మాత్రమే మనకుండే జ్ఞానము, మనకుండే ఆ యొక్క సామర్థ్యము పనిచేస్తుంది. బియాండ్ దట్ యు నీడ్ టు డిపెండ్ ఆన్ గాడ్స్ సావరెనిటీ, గాడ్స్ పవర్. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క నడిపింపు మీద నువ్వు ఆధారపడవలసిన అవసరం ఎంతైనా ఉంది. నా ప్రియమైన సంగమా, దేవుని యొక్క వాక్యము మనల్ని నడిపిస్తూ ఉండగా మనము ఎటువంటి పరిస్థితులైనా, మనము ఉన్న స్థితులు అవి మనకు అనుకూలమైనవి కావచ్చు, అననుకూలమైనవి కావచ్చు, అవి మనకు విపత్తికరమైనవి కావచ్చు, అత్యవసరమైనవి కావచ్చు, వేదనకరమైనవి కావచ్చు, బాధాకరమైనవి కావచ్చు. ఉన్న స్థితిని నువ్వు విడిచిపెట్టి దేవుని మాటను నమ్మి, దేవుడు మన పట్ల చేసిన వాగ్దానము చేయగలిగిన దేవుడు ఆయనని నమ్మినట్లయితే, you need to come out of the boat and you can walk in faith to move close to Jesus. రెండవదిగా, there is also sinking in the walk.
ఆ యొక్క మరి విశ్వాస యాత్రలో మరి నువ్వు నీటి మీద నడిచేటప్పుడు సమ్టైమ్స్ యు మే బి సింకింగ్ డౌన్, నువ్వు కొన్నిసార్లు మునిగిపోవాల్సిన ప్రమాదం కూడా అవుతుంది. పేతురుకు జరిగింది అదే కదా. ఆయన యేసు మాటలు విని ముందుకు నడుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే తన ఆలోచనలో నేనేంటి నడుస్తున్నాను, నేనేంటి నాకు ఇటువంటి అనుభవాన్ని ఎప్పుడైతే ఆయన అనుకున్నాడో, దట్ ఇట్ ఈస్ వాట్ సీమ్ టు బి ఇంపాసిబుల్, గాడ్ మేడ్ ఇట్ పాసిబుల్. అండ్ ఏదైతే అసాధ్యం అనుకున్నాడో దానిని మరి ఆయన సాధ్యం చేశాడు. అది ఈయన ఏమనుకున్నాడంటే, పేతురు ద మూమెంట్ హీ స్టార్టెడ్ టు వాక్ హీ సా హిమ్సెల్ఫ్, ఆయన చూసుకుంటూ ఉన్నాడు. ఒక ఆశ్చర్యమైన అనుభూతి మనందరికీ కూడా తప్పకుండా కలగొచ్చేమో. ఇప్పుడు ఉన్న పళ్ళంగా నేను ఇలా గాల్లో పైకి లేచిపోతున్నానంటే, ఒకవేళ అటువంటి అనుభవం ఇంతకు ముందు నాకు లేదు కాబట్టి ఏంటి నేను ఇలా లేచిపోతానంటే అని అనుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ గాడ్ హూ హెస్ కాల్డ్ మీ అనే ఒక సత్యాన్ని పేతురు కూడా ఆ యొక్క క్షణంలో మర్చిపోయాడు. ఆయన హీ స్టార్టెడ్ టు వాక్ అండ్ హీ బిగాన్ టు థింక్ హిమ్సెల్ఫ్, హీ బిగాన్ టు లుక్ హిమ్సెల్ఫ్. ఆయన మరి పేతురు తనంతట తాను తన వైపు చూసుకుంటున్నాడు. నేను నడుస్తున్నాను నీటి మీద, గాలి ఎంత అలలు కొట్టబడుతున్న యొక్క గాలి సముద్రము మధ్యలో నేను నడుస్తున్నానని ఆయన ఆలోచన చేసినప్పుడు బిగాన్ టు సీ. నా ప్రియమైన సంగమా, మన క్రైస్తవ విశ్వాస యాత్రలు కూడా నువ్వు యేసుతో నడవాలి అంటే అనేకమైన ఆటంకాలు ఉంటాయి, అనేకమైన విపత్తులు ఉంటాయి, అనేకమైన మరి అత్యవసరమైన పరిస్థితులు ఉంటాయి. కొన్నిసార్లు నువ్వు యేసుతో నడవాలి అని అనుకున్నప్పుడు కొంతమంది నీకు పట్టుకుని వెనక్కి లాగేవాళ్ళు కూడా ఉంటారు. అప్పుడే ఎందుకు నీకు ఇంకా 20 ఏళ్ళే కదా, అప్పుడే ఎందుకు నీకు ఇంకా 30 ఏళ్ళే కదా, అప్పుడే ఎందుకు నీకు అంత భక్తి ఎందుకు, ఏదో కొంచెం ఉంటే చాలు, ఇంత భక్తి అవసరం లేదు. చాలా మంది ఇఫ్ యు వాంట్ టు గ్రో స్ట్రాంగ్ ఇన్ గాడ్, దేర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ సాటన్ ట్రైస్ టు హిండర్. నువ్వు భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో నువ్వు ఎదిగే కొలది నిన్ను ముంచడానికి, నిన్ను ఓటమి పాలు చేయడానికి అనేకమైన పరిస్థితులు నీకు సహకరిస్తూ ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే దేవునికి సమీపంగా ఉండటానికి నువ్వు ఇష్టపడతావో ఆ సమయంలోనే నీకు ఒక శోధన వస్తూ ఉంటుంది. ఈరోజు ఈవినింగ్ ఒక ప్రేయర్ మీటింగ్కి వెళ్ళడానికి నువ్వు నిశ్చయించుకుంటావు, కానీ ఈరోజు ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్, అమ్మో చూడకపోతే ఎట్లాగా, అదేలే పాస్టర్ గారికి ఏదో చెప్పేద్దాం. ఒక రకమైన చిన్న శోధన. ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ చాలా బాగుంటుంది, అమ్మో అది చూడకపోతే ఇండియా ఆడదేమో, నువ్వు చూడకపోతే ఇండియా ఆడదా, నువ్వు చూస్తేనే ఇండియా గెలుస్తుందా. చాలాసార్లు మనము దేవునికి సమీపంగా, దేవునితో ఆ యొక్క విశ్వాస యాత్రలో ముందుకు సాగాలి అని అనుకునేటప్పుడు సాతాను నిన్ను వలలు, అది చిక్కులు పెట్టే అనేక రకాలైన మరి పరిస్థితులు నీకు క్రియేట్ చేస్తూ ఉంటుంది. ప్రియమైన సంగమా, మనం గమనించాలి. కొన్నిసార్లు మనము పేతురులాగే we start well and but we end up in a mess. పేతురు మరి చాలా చాలా విశ్వాసంతో, చాలా దృఢమైన సంకల్పంతో దేవుని యొక్క మాటను ఆయన మరి 100% ఆయన నమ్మి యేసు ప్రభు చెప్పాడు కాబట్టి ఆయన వెళ్ళటానికి ధైర్యం చేసి ముందుకు నడిచాడు. మెనీ ఆఫ్ us క్రిస్టియన్స్, చాలా మంది క్రైస్తవులు చాలా భక్తి జీవితంలో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. జనవరి 1 వచ్చేటప్పటికి నేను 5 చాప్టర్లు చదివేస్తాను, నేను 2 గంటల మోకాళ్ళు ప్రార్థన చేస్తాను, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, నేను 10% కాదు 20% ఇచ్చేస్తాను అని దేవుని ముందు ఎన్నో వాగ్దానాలు చేసుకుంటాను. అవి కేవలము జనవరి 15-20 కల్లా నార్మల్ అయిపోతుంది. మళ్ళా నెక్స్ట్ ఇయర్కే మళ్ళా వాగ్దానాలు ఇవన్నీ కూడా. నా ప్రియమైన సంగమా, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, పీటర్ స్టార్టెడ్ వెల్ బట్ హీ వెంట్ ఇంటూ మెస్ థింకింగ్ హిమ్సెల్ఫ్. ఆయన ఒక మరి చాలా అది ఆయన ఏమనుకున్నాడంటే, అది అక్కడ ఏమన్నాడంటే ఆయన చూసినప్పుడు 26వ వచనం, ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకుని బాయిని చేత కేకలు వేశారు. ఆ యొక్క సముద్రపు అలలకు కొట్టుకుని ఆ యొక్క సముద్రమును బట్టి వాళ్ళు భయపడలేదు, కానీ ఆ సముద్రం మీద నడిచే యేసుని చూసి ఆయన భయం చేత ఆయనను భూతమని చెప్పుకుని భయపడి కేకలు వేశారు. యేసు ప్రభువుని చూసి వాళ్ళు భయపడ్డారు. ఎంత మరి దారుణమైన పరిస్థితి చూడండి. మన జీవితంలో కూడా చాలాసార్లు మన యొక్క విశ్వాస జీవితము సాఫీగా సాగుతుంది, విశ్వాస జీవితము బలపడుతుంది అని అనుకునే సందర్భాల్లో మనల్ని బయటకు మరి ఓటమి పాలు చేసే అనేకమైన సందర్భాలు, అనేకమైన పరిస్థితులు నెలకొల్పుతాయని నేను మీకు తెలియజేస్తున్నాను. డోంట్ లుక్ టు ది సర్కమ్స్టాన్సెస్. మనకుండే పరిస్థితుల మీద, మనకుండే ఆ యొక్క అనుభవాల మీద, మనకుండే ఆ యొక్క పరిస్థితుల మీద మనం దృష్టి సాధించకూడదు. మన యొక్క దృష్టి కేవలము మనల్ని ఎవరైతే పిలుచుకున్నారో, వాగ్దానం ఎవరైతే చేశారో ఆయన మీద మాత్రమే మనం
దృష్టి ఉంచుకోవాలి. నీకుండే పరిస్థితులను చూస్తే మీకేం తెలుసండి నా పరిస్థితి, నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయో మీకేం తెలుసండి, అసలు నేను చెప్పానండి మీకు అర్థం కాదండి, అసలు నా సంగతి ఎట్లా ఉంటుందండి మీకేం తెలుసండి అని చాలా మంది అంటూ ఉంటారు. డోంట్ లుక్ టు సర్కమ్స్టాన్సెస్ బట్ ఆల్వేస్ కీప్ యూ ఫోకస్ ఆన్ ది గాడ్ హూ హ్యాస్ కాల్డ్ యూ. దేవుడు వాగ్దానం చేసిన ఆ యొక్క దేవుని మీద నీ యొక్క దృష్టిని ఉంచాలి. ఇట్ ఈస్ సమ్ టైమ్స్ యూ టేక్ ఆఫ్ యువర్ ఐస్ ఫ్రమ్ గాడ్ అండ్ యూ లుక్ ఇన్ టు ది సర్కమ్స్టాన్సెస్ అరౌండ్ యూ. నువ్వు దేవుని మీద నుంచి నీ యొక్క దృష్టిని కొంచెము పక్కకు మలిచి నీకుండే పరిస్థితుల మీద దృష్టి ఉంచావు అంటే నువ్వు ఖచ్చితంగా మునిగిపోతావు, నువ్వు ఖచ్చితంగా ఓటమి పాలయ్యే సందర్భం ఉంటుంది. కాబట్టి నీ దృష్టికోణం, నీ యొక్క దృష్టి, నీ యొక్క ఆలోచన, నీ యొక్క విధానం అంతా కూడా దేవుని మీదే కేంద్రీకృతమై ఉండాలని నేను మీకు తెలియజేస్తాను. స్టాప్ సింకింగ్ ఇన్ యువర్ సర్కమ్స్టాన్సెస్. నీకుండే పరిస్థితుల్లో నువ్వు మునిగిపోకూడదు. స్టార్ట్ వాకింగ్ దట్ క్యాన్ చేంజ్ యువర్ సర్కమ్స్టాన్స్. నువ్వు పరిస్థితులను తారుమారు చేయగలిగిన దేవుని వైపు నువ్వు ముందుకు సాగాలి. పరిస్థితుల వైపు నువ్వు చూడకూడదు. స్టాప్ సింకింగ్ ఇన్ యువర్ సిచ్యువేషన్ బట్ స్టార్ట్ వాకింగ్ ఆన్ యువర్ సిచ్యువేషన్. నీకు ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఆ పరిస్థితుల మీద నువ్వు నడవటానికి చూడాలి, కానీ ఆ పరిస్థితిని చూడకూడదు. అయ్యో ఇక్కడ రోడ్ లేదు, ఇది ముళ్ళకంప, ఇది ఇక్కడ ఇలా ఉందని చూడు. యూ ట్రై టు వాక్ అబౌట్ దట్ సిచ్యువేషన్ బికాస్ ద గాడ్ హూ హ్యాస్ కాల్డ్ యూ ఈజ్ ఏబుల్ గాడ్. హీ కెన్ హోల్డ్ యూ, హీ కెన్ మేక్ యూ go through that passage, and you are not only you see the sinking but you have also saving. అక్కడ నువ్వు విశ్వాసంలో నువ్వు ముందుకు వెళ్ళే కొలది నువ్వు కొన్నిసార్లు మునిగిపోవాల్సిన సందర్భమే ఉంటుంది, కానీ అంతిమంగా నువ్వు రక్షింపబడతావు. పీటర్ వాజ్ సేవ్డ్. థ్యాంక్ గాడ్ పీటర్ డిడ్ నాట్ డ్రౌన్. పేతురు మునిగిపోలేదండి. పేతురు మునిగిపోతే ఆ యొక్క ఉదంతమ బైబిల్లో రాసి ఉండేవారే కాదు. Peter was saved because he stretched forth his hand. The Bible says Peter cried unto Lord save me, we are sinking. ఆయన ఏమన్నాడంటే పేతురుని చూచి ప్రభువా నీవే, ఆయన రమ్మనగానే పేతురు ధోని ఎదిగి యేసు ఎదుట నీళ్ళ మీద నడిచాడు. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేయగానే దేవుడు ఆయనను రక్షించాడు. There is saving in the walk of faith. There is a sinking in the walk of faith. చాలాసార్లు మనకు అననుకూలమైన పరిస్థితులు రావచ్చు, నువ్వు ఓడిపోయే పరిస్థితులు రావచ్చు, కానీ అంతిమంగా నిన్ను కడచేర్చేవాడు, అంతిమంగా నిన్ను గమ్యానికి చేర్చేవాడు ఈ దేవుడిని మనం గమనించాలి. ఆయన he did not drown in the trouble. ఆయన ఆ యొక్క పరిస్థితులు, కష్టాల్లో, ఆ యొక్క గాలి తుఫాను అలల మధ్య పేతురు కొట్టుకుని పోయి ఎక్కడున్నాడో, శవం ఎక్కడో 3 రోజుల తర్వాత తేలి బయటకు వచ్చిన వాడిగా లేదని. He did not sink in the troubles, but God has saved. అల్టిమేట్గా దేవుడు మనల్ని రక్షించగల దేవుడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. Do you have enough faith to pray when you are in trouble? ఇక్కడ ప్రశ్న ఏంటంటే అటువంటి కష్టాల ఊబిలో, కష్టాల కొలిమిలో, శ్రమల పరిస్థితిలో నువ్వు మునిగిపోతూ ఉన్నప్పుడు నువ్వు దేవుడిని ప్రార్థించగలిగిన ధైర్యము, శక్తి నీకున్నదా అనేది. నువ్వు అటువంటి ప్రార్థనను చేయగలిగినట్లయితే God can definitely save you from that situation. నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు నిన్ను పైకి లేవనెత్తగలడు. There is saving in the walk of faith. ఆయన సముద్ర మధ్యంలో మునిగిపోతున్నా కూడా ఆఖరిలో దేవుడు ఆయనను రక్షించాడు. 4వ అంశము మన ఆఖరిగా చెప్తుంది మామూలు ఏంటంటే there is also scolding in the walk of faith. అక్కడ ఏమంటాడంటే వెంటనే 31వ వచనం చూడండి. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకున్నాడు. నేను చెప్పింది విన్నాను కదా, నువ్వు అలాగే మునిగిపోవాలి ఏమనలేదు. బట్ హీ రిబ్యూక్డ్ పీటర్. అని ఏమంటాడంటే అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుంది? విశ్వాసానికి అది జస్ట్ ఆపోజిట్ ఏంటంటే డౌట్. విశ్వాసం ఉంటే ఆ భయం ఉంటుంది. వెన్ ఫెయిత్ ఇస్ దేర్ యూ కెనాట్ హ్యావ్ ఫియర్, బట్ వెన్ యూ హ్యావ్ ఫియర్ దెర్ ఈస్ నో స్కోప్ ఫర్ ఫెయిత్. అంటే విశ్వాసం ఉన్న చోట భయం ఉండదు, భయం ఉంటే విశ్వాసాన్ని కనపరచదు. పేతురు ఈ 2 సందర్భాల్ని ఒకేసారి అనుభవించాడు. అల్ప విశ్వాసి, నువ్వెందుకు భయపడ్డావు? నేనే కదా, నన్ను నువ్వు గమనించావు కదా, నేను దేవుణ్ణి నువ్వు గ్రహించావు కదా, నేను నీటి మీద నడవటానికి నువ్వు నన్ను సెలవిమ్మని అడిగావు కదా,
నువ్వు నడుస్తూ వచ్చావు కదా నీటిలో, ఇంత భయంకరమైన పరిస్థితిలో, గాలి తుఫాన్లో నువ్వు నడుస్తూ వచ్చావు కదా, అల్ప విశ్వాసి నువ్వెందుకు భయపడ్డావు? God will tell you many times. We have to do what God says. Don't use your logic. Don't use your common sense. అనేక సార్లు మనము అలా చేస్తే ఇలా అవుతుందని, ఇలా చేసేంత అని దేవుడికి మనం చెప్తూ ఉంటాం. డూ యూ థింక్ వీఆర్ వైజర్ దెన్ గాడ్? దేవుడి కంటే మనకి ఎక్కువ జ్ఞానం ఉంటుందని మనం అనుకుంటే ఎంత పొరపాటు చూడండి. దేవుడు చెప్పిన మార్గంలోనే మనం వెళ్తూ ఉంటాం. అట్ సర్టన్ పాయింట్ ఏమవుతుందంటే అక్కడ అలా చేస్తే బాగోదని, ఇలా చేసేంత ప్రభావ మనం దేవుడికి చాలాసార్లు చెప్తూ ఉంటాం. నెవర్ సజెస్ట్ గాడ్, నెవర్ ఇన్స్ట్రక్ట్ గాడ్, లెట్ గాడ్ బి గాడ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు మీ జీవితంలో దేవుడుగానే ఉంటాడు. దేవుడికి మనము ఏమి సూచనలు, సలహాలు, మీ సలహాలు, సూచనలు, సంప్రదించులు, చిరునామా, దూరదర్శన్ కేంద్రం ఏమీ అవసరం లేదు. గాడ్ నోస్ వాట్ ఈస్ యువర్ డెస్టినీ. మై డియర్ బ్రదర్స్, ఐ వాంట్ టు క్లోజ్ మై మెసేజ్. ఆయన మరి అల్ప విశ్వాసి నువ్వెందుకు సందేహపడుతువని ఆయనతో చెప్పిన తర్వాత, వారు ధోని ఎక్కినప్పుడు గాలి అడిగిన అంతటా ధోనిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయన చూడండి. మిగిలిన శిష్యులు ఎవరు కూడా నీటిలో నడవటానికి ధైర్యం చేయలేదు, కానీ యేసు ప్రభు పేతుర్ని చేపెట్టి నీటిలో మునిగిపోతున్న పేతుర్ని పైకి లాగి తీసుకొచ్చి వారు ధోని ఎక్కినప్పుడు నువ్వు నిజముగా దేవుని కుమారుడు అని ఆయన కొరకు ఎంత అవకాశవాదులు చూడండి. ఆ శిష్యులందరూ అక్కడే కూర్చున్నారు, హాయిగా చూస్తున్నారు. ఏదో సర్కస్, ఈయన ఏం చేస్తాడో చూద్దామని చూస్తూ యేసు ప్రభు ఆయన చేయబట్టుకుని మునిగిపోయే పేతుర్ని బయటికి లాగి ధోనిలో ఎక్కించుకున్న తర్వాత నీవు నిజముగా దేవుని కుమారుడు అని ఆయనకు మొక్కి. మన జీవితాలు అటువంటి స్థితిలో ఉండకూడదు. పేతురు వలె ధైర్యంగా ముందుకు సాగాలి. నా పట్ల వాగ్దానం చేసిన వాడు అది నెరవేర్చగలిగిన దేవుడని నమ్మటానికి, నాకు వాగ్దానం చేసిన వాడు అది ఖచ్చితంగా నా జీవితంలో నెరవేరుస్తాడని, గొప్ప విజయం ఇవ్వగలని మనము ముందుకు సాగేవారు. అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు, అనేకమైన కష్టాలు, శ్రమలు, ఓటములు అనేక సార్లు మనల్ని పైకి ఆ యొక్క అంతిమ విజయానికి వెళ్లకుండా కాలు పట్టుకుని, చేతులు పట్టుకుని లాగేవాడు ఎంతమంది ఉంటారు. ఆ యొక్క పరిస్థితులను మనం చూడకూడదు. ఆ యొక్క వాతావరణాన్ని, ఆ యొక్క మరి పరిస్థితులను, మనుషులను మనం చూడకుండా దేవుని వైపు మన యొక్క దృష్టి కేంద్రీకరించినట్లయితే మనకు అనుగ్రహింపబడే ఆ యొక్క నిత్య జీవంలోకి మనం విశ్వాస యాత్రలో ముందుకు సాగడానికి దేవుడు తన కృపను అనుగ్రహించుకున్నాడు. ఆమేన్.